సమస్యలు వస్తాయి, కానీ ఏది కూడా మనం జయించలేదు. ఎందుకు చెప్పిన లోకాన్ని జయించిన యేసయ్య మనం నమ్ముకున్నాము, సమస్తాన్ని మనం జయించున్నాము. ఎందుకు మనం బలహీనతలు రావని వాక్యం చెప్పలేదు, శోధనలు రావని చెప్పలేదు, రోగాలు రావని చెప్పలేదు. వచ్చినప్పటికీ కూడా వాటిని జయించడానికి శక్తిని దేవుడు ఇస్తాడు. ఇక్కడ కూర్చున్న అందరికి కూడా బలహీనతలు వస్తాయి, ఇంకొందరికి సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, నానా రకాలుగా మిమ్మల్ని అంటారు. కానీ ఏవి కూడా మిమ్మల్ని ఆత్మీయతని పాడు చేయవు. ఇది చెప్పిన మీరు దేవుళ్ళు బలవంతులు. తప్పక మీరు ఎవరైతే అపనిందలు, ఎవరైతే మీరు అవమానపరిచారో వారి ముందు మీరు కాల్చినట్లు దేవుడు చేస్తారు. హల్లెలూయా. నేను చెప్తాను చూడండి, నాకు టీం వచ్చింది, చాలా మంది సరిపోతాం అన్నారు. రెండోసారి గుడి జబ్బు వచ్చింది, మొన్న గుడి బాగా ఉంది, చాలా కష్టమన్నారు. అది కూడా పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు కిడ్నీ సమస్య అన్నారు, అది కూడా లేకుండా చేస్తాను. అంటే దేవునికి అసాధ్యమైనది లేదు. ఎందుకు చెప్తుంది చెప్పనా? కానీ బలహీనత వస్తే అంటే మనం పరిపూర్ణతకు మాట్లాడి నిజమైన విశ్వాసులకు బలహీనతలు, శోధనలు వస్తాయి. పరీక్షలు వస్తేనే మనకు ఆస్వాదించబడతాము.